నితీష్ కుమార్ అసలు ఏ పార్టీతో ఎప్పుడుంటాడో తెలియదు. ఇప్పటికే అనేక సార్లు అటు బీజేపీ వైపు మారాడు, ఇటు మళ్ళీ ఆర్జేడీ కాంగ్రెస్ల వైపు వచ్చాడు. వాస్తవంగా ఈ రకమైనటువంటి ఫిరాయింపుల వల్ల నితీష్ కుమార్ పలుకుబడి కూడా తగ్గుతోంది. ఆయనకు 2010లో 115 సీట్స్ వచ్చాయి జేడీయూకు, 2015లో 71కు మహాగఠబంధన్లో భాగంగా కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి పోటీ చేస్తే 71 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2020కి వచ్చే వరకు 43 సీట్లకు పడిపోయింది. సో ఇలా కంటిన్యూస్గా నితీష్ కుమార్ బలము రోజు రోజుకు తగ్గుతోంది. ఒకప్పుడు ఆయనను సుశాసన్ బాబు అనేవాళ్ళు, అంటే సుపరిపాలనకు సంకేతంగా, అభివృద్ధికి సంకేతంగా నితీష్ కుమార్ చూసేవారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నితీష్ కుమార్ ఫాల్తూ కుమార్ అంటున్నారు. అంటే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫిరాయింపులు చేసేయని. అంటే నితీష్ కుమార్ ఇమేజ్ దెబ్బతిన్నది, ఆయన జేడీయూకి వచ్చే సీట్లు తగ్గుతున్నాయి. కానీ ఆయనతో కలవటానికి మళ్ళీ బీజేపీ సిద్ధంగా ఉంది. జేడీయూను చీల్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని నితీష్ కుమార్ ఆరోపిస్తూ బీజేపీని వదిలాడు. తనకు వ్యతిరేకంగా తన పార్టీలోనే బీజేపీ కుట్రలు పండుతుంది అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ బీజేపీతో కలిసి ఉంది, జేడీయూతో కలిసి లేదు. ఆ రకంగా జేడీయూ బలాన్ని లాస్ట్ ఎలక్షన్స్లో దెబ్బతీయడానికి చిరాగ్ పాస్వాన్ ఒక కారణము. బీజేపీ ఆయనను పావుగా వాడుకుంది. మళ్ళీ అదే చిరాగ్ పాస్వాన్కు వ్యతిరేకంగా లోక్ జనశక్తి పార్టీలో ఆయన బాబాయిని బీజేపీ ముందు ఆదరించింది, తర్వాత మళ్ళీ చిరాగ్ పాస్వాన్ ఆదరించింది. అయినా ఇప్పుడు బీజేపీ, చిరాగ్ పాస్వాన్, నితీష్ కుమార్ కలుస్తున్నారు. దీన్ని ఏమనాలి? పాలిటిక్స్ ఇది ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటూ వేదాంతం చెప్దామా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న నానుడి అందామా? బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ అన్నట్లు రాజకీయాల్లో తలుపులు ఎప్పుడూ మూసి ఉండవు అని అనుకుందామా? సో ఏమని ఏ పేరన్నా పెట్టేయండి. ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే దీని అసలు రాజకీయ విలువలకు కానీ రాజకీయ ప్రమాణాలకు కానీ ఎక్కడా లేవు. సో రాజకీయాల్లో పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పే భారతీయ జనతా పార్టీ కూడా ఇలా క్షణానికో పార్టీ మార్చే నితీష్ కుమార్తో ఎందుకు కలుస్తుంది? దీనికి కారణం ఏంటంటే బీహార్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ బలం 20% దాటి లేదు. బీజేపీకి అప్పర్ క్లాస్ ఓటర్లు మినహా లాయల్గా ఫలానా వారు ఓటు వేస్తారని చెప్పలేని పరిస్థితి. ఇంకా యూపీలోనైనా అప్పర్ క్లాసెస్తో పాటు నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమర్ దళిత్స్ అంటే యాదవులు కాని ఓబీసీలు, చమర్ కాని దళితులను తన వైపు తిప్పుకోగలిగింది యూపీలో బీజేపీ. కానీ బీహార్లో ఆ రకమైన సోషల్ బేస్ కూడా బీజేపీకి క్రియేట్ కాలే. బీజేపీకి ప్రధానంగా అక్కడ ఉన్నదల్లా అప్పర్ క్లాస్ ఓటరే. యూపీ లాగా యాంటీ ముస్లిం పోలరైజేషన్ ద్వారా హిందూ మెజారిటేరియన్ యూనిటీని కూడా బీహార్లో బీజేపీ సాధించలేకపోయింది. కారణం బీజేపీ సమాజం యొక్క స్వభావం. ఇటీవల బీహార్లో జరిగిన కులగణన ప్రకారం 26% ఓబీసీలు, అందులో 14% యాదవులు, 37% ఎంబీసీలు. సో ఈ సోషల్ కంపోజిషన్ రీత్యా కూడా బీజేపీకి బీహార్లో గ్రిప్ రావడం లేదు. ఎందుకంటే యాదవులకు నాయకుడిగా ఆర్జేడీ ఉంది, అలాగే నాన్ యాదవ్ ఓబీసీస్ ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు రిప్రజెంటేటివ్గా నితీష్ కుమార్ ఉన్నాడు, మహాదళిత్స్కి రిప్రజెంటేటివ్గా హిందుస్థానీ అవామీ మోర్చా జతిన్ రామ్ మాంఝీ ఉన్నాడు. సో అందువల్ల యూపీ లాగా బీజేపీకి ఒక హోల్డ్ ఏ పర్టికులర్ అప్పర్ కాస్ట్ మినహా, అంటే కాంగ్రెస్ బలహీనపడ్డాక కాంగ్రెస్ నుంచి అప్పర్ కాస్ట్ ఓటర్ కాస్త బీజేపీకి షిఫ్ట్ అయ్యాడు నార్త్ ఇండియాలో. ఆ అప్పర్ కాస్ట్ ఓటర్ మినహా బీజేపీకి పలానా సామాజిక వర్గం లాయల్ అనే పరిస్థితి బీహార్లో లేదు. కానీ బీహార్లో 40 లోక్సభ సీట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ పవార్లు ఒక కూటమిగా ఉన్నాయి.
అందువల్ల ఇక బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో మహారాష్ట్రలో 48 సీట్లు, యూపీలో 80 సీట్లు. అక్కడ బీజేపీ ఆల్రెడీ బలంగా ఉన్నప్పటికీ ఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీల మధ్య దాదాపు పొత్తు సానుకూలంగా ఉంది. ఒక లేకపోయినా ఎస్పీ, ఆర్ఎల్డీ కూడా బలమైన కూటమి. బెంగాల్లో, పంజాబ్లో ఇండియా కూటమి మధ్య పొత్తు కుదరకపోయినా బీజేపీ పంజాబ్లో ఆప్ చేతుల్లో, అలాగే బెంగాల్లో మమతా చేతుల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటుంది. అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు కుదరకపోయినా బీజేపీకి అయితే గట్టి పోటీ తప్పడం లేదు. అందువల్ల ఈ నేపథ్యంలో చూసినప్పుడు బీహార్ అనేది బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కలిస్తే బీహార్లో ఒక బలమైన పొలిటికల్ కాంబినేషన్ అవుతుంది. ఈ పొలిటికల్ కాంబినేషన్ బీహార్ వరకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ ఎంబీసీల ప్రభావం ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుంది, ముఖ్యంగా నితీష్ కుమార్ రిప్రజెంట్ చేసే కుర్మీలోని. అందువల్ల యూపీలో ఆల్రెడీ ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ కలిస్తే నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉంటే కుర్మీల ప్రభావము ఇతర నాన్ యాదవ్ ఓబీసీలకు కూడా ఆ అలియన్స్కు అనుకూలంగా మారితే యూపీలో కూడా బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే బీజేపీలో యాదవ్ ఏతర ఓబీసీలను ప్రధానంగా బీజేపీ వెనకాల ఉన్నారు. సో నితీష్ కుమార్ ప్రభావంతో యాదవ్ ఏతర ఓబీసీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కనుక ఇండియా కూటమి వైపు వస్తే బీజేపీకి పెద్ద నష్టం. అందువల్ల బీహార్, యూపీ కలిసి 120 సీట్స్ ఉంటాయి. అందువల్ల బీహార్లో 40 సీట్లలో పాగా వేయాలన్నా, యూపీలో 80 సీట్లలో గట్టి పోటీ ఉండకూడదన్నా బీహార్లో నితీష్ కుమార్ అట్రాక్ట్ చేయడం కీలకమైంది. అన్నిటికీ మించి ఇండియా కూటమి పని చేయొద్దు అనే పర్సెప్షన్ను దేశ ప్రజల్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే 28 పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడము, ఎన్డీఏ విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నా అది పూర్తి స్థాయిలో విస్తరించలేకపోవడం వల్ల ప్రజల్లో ఒక బలమైన విపక్ష కూటమి ఏర్పడిందన్న భావన వచ్చింది. ఇప్పుడు నితీష్ కుమార్ అసలు ఈ ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరిగింది. అందువల్ల ఆయననే లాగేస్తే ఇండియా కూటమి ఎగ్జిస్టెన్సే ఒక ప్రశ్నార్థకమవుతుంది అనే ఉద్దేశంతో బీజేపీ నితీష్ కుమార్ బలం తగ్గుతున్నా, నితీష్ కుమార్ ఇమేజ్ దెబ్బతింటున్నా, బీజేపీ కూడా నితీష్ కుమార్ కలుపుకోవడం వల్ల పర్సెప్షన్, ఇమేజ్లో నష్టం జరుగుతున్నా కూడా నితీష్ కుమార్ను స్వీకరించడంలో కారణాలు ఇవి.